ఈరోజు నేను మాట్లాడాలనుకున్న విషయము, నేను ఒక ప్రశ్న అడుగుదామని అనుకుంటున్నాను. కొన్ని ప్రశ్నలతో మిమ్మల్ని ఈరోజు నేను వదిలేస్తాను. ఐ ఓన్లీ ఆస్క్ అ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు లీవ్ యూ. నా యొక్క ప్రసంగం, నా యొక్క మెసేజ్ ప్రశ్న ద్వారా మీకు నేను చెప్పి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పేదానికన్నా ఈరోజు మీరు ఆలోచించే విషయం ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు మనం చూసినట్టయితే లెంట్ సీజన్లో ఉన్నాము, శ్రమదినాల్లో ఉన్నాము. మనకి హౌస్ ప్రేయర్ మీటింగ్స్ అవుతున్నాయి. చాలామంది ఉపవాసాలు చేస్తున్నారు, చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు, కొంతమంది వాగ్దానాలు చేసుకుంటున్నారు. కొన్ని విషయాలు, కొన్ని వస్తువులు, లేకపోతే కొన్ని ఆహార పదార్థాలు వదిలిపెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. చాలా బాగుంది. కానీ నేను అడగాలనుకున్న విషయము ఏంటి అంటే, ఇవన్నీ మీరు దేనికోసం చేస్తున్నారు? వాట్ ఈజ్ యువర్ ఎండ్ గోల్? ఏ లక్ష్యం మీద ఈ 40 దినాలు మీరు ఇవన్నీ చేస్తున్నారు అన్న ఒక విషయము నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. వాట్ ఈజ్ ద ఎండ్ గోల్? మనం ఈ 40 దినాలు అన్నీ చేస్తున్నామండి. నేను చాలా చక్కగా 40 దినాలు అయిపోయిన తర్వాత మనం దేని గురించి సంతోషపడుతున్నాం? నేను 40 దినాలు ఫాస్టింగ్ చేశానన్నా, లేకపోతే 21 రోజులు ఫాస్టింగ్ నేను చక్కగా పూర్తి చేశానన్నా, లేకపోతే నేను ఈ యొక్క నాన్ వెజ్ నేను మానేయగలిగాను, నాకు ఇంకా నేను ఆ టైంలో నేను దాని వైపు చూడలేదన్నా, లేదంటే ఏదైనా వ్యసనాలు ఉంటే ఆ వ్యసనాలు నేను వదిలేయగలిగానన్నా, ఆ విషయాలు బట్టి మీరు ఆనందిస్తున్నారా? లేదా మీకు ఏదైనా ఒక లక్ష్యం వైపు మీరు ఈ 40 దినాలు ఒక లక్ష్యం వైపు మీరు నడుస్తున్నారా అనేది నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ 40 డేస్? ఈ 40 రోజులు మీరు చేసే యొక్క ఆ ఫాస్టింగ్ కానీ, ఆ మెడిటేషన్ కానీ, ఆ ప్రార్థన కానీ, దాని యొక్క లక్ష్యము ఏమిటి అని నేను ఈరోజు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ 40 రోజులు అయిన తర్వాత, 40 దినాలు అయిపోయిన మొట్టమొదటి రోజు మీ జీవితంలో ఏమైనా మార్పు రాబోతుందా? మీ జీవితంలో ఏమైనా మార్పు ఉండబోతుందా? లేదంటే యథావిధిగా మళ్ళీ మనము ముందులాగా బ్రతుకుతున్నామా అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. యేసు ప్రభు కూడా 40 దినాలు ఆయన కూడా ఉపవాసం చేసి ఉన్నారు. 40 days and 40 nights he fasted. ఆయన ఎడారిలో 40 దినాలు ఆయన కూడా ఉపవాసం చేసి ఉన్నారు. ఆ 40 దినాల్లో మనం చూసినట్టయితే ఆయన ఆధ్యాత్మికంగా బలపడ్డారు కదండి. ఆయన ఎన్నో శోధనలు ఎదుర్కొన్నారు. ఆయన దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు, ఆత్మ యొక్క శక్తిని పొందుకున్నారు. ఏదైనా వదిలిపెట్టాలనుకున్నది, ఏదైనా శోధనలు వచ్చినా దాన్ని ఆయన ఎదిరించి జయించారు. ఆయనకి జ్ఞానం లభించింది, శక్తి లభించింది, ఆయనకి ఎంతో మహిమ లభించింది. ఈ 40 దినాలు అన్నీ ఆయనకి ఎన్ని కష్టాలు పడ్డారో ఆ 40 దినాల్లో ఆయన మనకందరికీ తెలిసిందే. ఆయన అవన్నీ కూడా జయించుకొని ముందుకెళ్ళారు. ఆయన విశ్వాసంలో స్థిరపడ్డారు. ఎన్ని ఎదుర్కొన్నా కూడా ఆయన విశ్వాసంలో ఆయన స్థిరత్వం కోల్పోలేదు, ఇంకా స్థిరంగా బలపడ్డారు. ఆయన దేవుని యొక్క ఉద్దేశంలో ఇంకా బలంగా నాటబడ్డారు. ఈ 40 దినాలు ఆయన చేసినవన్నీ మనకి తెలుసు. 40 దినాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు యథావిధిగా ఆయన పాత జీవితం వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయారండి. కానీ మనం ఎందుకు చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. 40 days తర్వాత, ఈ 40 రోజుల తర్వాత యేసు ప్రభు మళ్ళీ ఆయన పాత జీవితం వైపు తిరిగి వెళ్ళారా, లేదంటే రూపాంతరం పొందిన జీవితం వైపు నడుచుకుంటూ వెళ్ళారా అనేది ఒకసారి ఆలోచించాలి. ఎంతో సమయము ఏకాంతంలో గడిపారు, శక్తిని పొందుకున్నారు, బలాన్ని పొందుకున్నారు. ఆ బలమంతా మర్చిపోయి, ఆ శక్తినంతా మర్చిపోయి, ఆ జ్ఞానమంతా మర్చిపోయి, ఆయనకున్న ఆ ఆత్మ బలమంతా మర్చిపోయి ఆయన మళ్ళీ తిరిగి 40 రోజుల తర్వాత ఆయన ముందుగా ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అటువైపు నుంచి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారండి. లేదు కదా. మరి మనం ఎందుకు చేస్తున్నాము? ఇదంతా చేసింది అది ఒక్క సమయం కోసమో, ఆ యొక్క స్థలంలో జరగాలని కాదు కదా చేసింది. He didn't just wanted to encounter the power of God or knowledge of God in that particular place or in that particular time. ఆ సమయానికి అనుకూలంగా, ఆ సమయానికి సరిపడే అంత నేను ఈ సమయంలోనే చేస్తాను అనుకొని ఆయన నడుచుకుంటూ వెళ్ళలేదు కదా. He wanted to have a transformed life after. ఆ 40 దినాల తర్వాత, ఆ శ్రమ దినాల తర్వాత, ఆయన ఆత్మ నింపుదల పొందుకున్న తర్వాత ఆయన ఎటువంటి జీవితము జీవించాలనుకున్నారో దానివైపు ఆయన నడుచుకుంటూ వెళ్ళారు. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, మా 40 దినాలు అయిపోయిన తర్వాత అయిపోయింది, ఆ సమయం అయిపోయింది, అదొక సమయం వచ్చింది, ఆ సమయంలోనే చేయాలి, దాని తర్వాత యథావిధిగా నేను మళ్ళీ నా జీవితం వైపు వెళ్ళిపోవచ్చు అని అనుకుంటూ ఉన్నాము. ఇస్ దేర్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్ ఆఫ్టర్ దీస్ 40 days? ఈ 40 దినాల్లో మీరు చేసిన ప్రార్థనలు, మీరు చేసిన ఉపవాసాలు, మీరు నేర్చుకున్న జ్ఞానము, దేవుడు మీతో మాట్లాడిన మాటలు ఆ 40 దినాల తర్వాత వచ్చిన మొదటి దినము ఉంటుందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇస్ దేర్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్ ఆఫ్టర్ ద 40 days? యేసు ప్రభు ఆ యొక్క సమయంలో ఆయన ఆ యొక్క జరిగిన విషయాలన్నిటి కూడా ఆయన రాబోయే కాలానికి ప్రిపరేషన్గా ఉండింది.
ఆయన్ని తయారు చేసింది ఆ యొక్క సమయము, రాబోయే కాలానికి తయారు చేసింది, దేవుని యొక్క ఉద్దేశం కోసము తయారు చేయబడిన ఆ యొక్క సమయం. In this time, in this period of time, are you being prepared for something else that is coming in the future? మీరు కూడా దేనికోసమైనా తయారవుతున్నారా? లేదండి ఒక రిచువల్ లాగా ఎవ్రీ ఇయర్ వస్తుంది, 40 days ఫాస్టింగ్ చేస్తున్నాము, ఫర్గెట్ ఇట్, నెక్స్ట్ 41 day ఫస్ట్ డే మళ్ళీ యథావిధిగా చికెన్ తినేస్తున్నాను. Why have we just made it about non-veg or just about fasting or just about leaving of food? Is there a transformation in your life is my question. ఏ లక్ష్యం వైపు నువ్వు ఈ 40 రోజులు ప్రార్థిస్తున్నావు? ఏ లక్ష్యం వైపు ఈ 40 రోజులు ఉపవాసం చేస్తున్నావు? ఏ లక్ష్యం వైపు ఈ 40 రోజులు దేవుని జ్ఞానం కోసము అడుగుతున్నావు? లేదా ఏదో ఒక కోరిక ఉందండి మనసులో, ఆ కోరిక కోసం నేను ఉపవాసం చేస్తున్నాను, ఆ కోరిక నెరవేరుతుందన్న నమ్మకంతో ముందడుగు వేస్తున్నాను అనుకొని ఈ 40 రోజులు అయిపోగానే యథావిధిగా నీ జీవితం నడిపించుకుంటున్నావా? God doesn't want that. ఈ సమయము దేవుడు నీ జీవితంలో ఒక రూపాంతరం చెందాలని చెప్పి, నీ రాబోయే కాలంలో నువ్వు ఇంకా బలంగా నడవాలని చెప్పి దేవుడు నిన్ను ఈ సమయంలో ఆయన స్థిరపరుస్తున్నారే కానీ నిన్ను ఈ సమయంలోనే నేను చూస్తాను, ఈ సమయం తర్వాత యథావిధిగా నీ జీవితం నువ్వు నడిపించుకో, మళ్ళీ యథావిధిగా అబద్ధాలాడు, యథావిధిగా నీ వ్యసనాలకు వెళ్ళిపో, యథావిధిగా నువ్వు ఇంకొకరిని బాధ పెట్టు, యథావిధిగా నీ యొక్క పనిలో నువ్వు ఉండు అని చెప్పి దేవుడు ఎప్పుడైనా మనతో చెప్పారండి? This period is not a period for that particular time. It is a period of transformation. It is a period of preparation. ముందుగా మనం అదొకటి తెలుసుకోవాలి. రాబోయే కాలానికి దేవుడు నిన్ను ప్రిపేర్ చేసే సమయం ఇది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ రిచువల్, ఒక పద్ధతో ఒక పాటించే పద్ధతి కాదు. ప్రతి సంవత్సరం 40 రోజులు రాగానే ఉపవాసం చేసామా, అయిపోయిందా, యథావిధిగా మన జీవితము జీవిస్తున్నామా అన్న ఒక సమయము కాదు. Is there a transformation in your life? నువ్వు ఈరోజు ఉపవాసం చేస్తున్నావంటే, దేవుని యొక్క శక్తి పొందుకుంటున్నావంటే, ఆ శక్తి 40 రోజుల తర్వాత కూడా నీలో ఉందా? ఆ శక్తితో నడుస్తున్నావా? ఆ శక్తితో నువ్వు ఇంక జీవిస్తున్నావా అనేది చాలా ప్రాముఖ్యము. యేసు ప్రభువు 40 రోజుల తర్వాత ఆయన పాత జీవితం వైపు వెళ్ళిపోలేదు, కానీ ఇంకా బలంగా ఆయన యొక్క ప్రయాణము మొదలుపెట్టారు. ఇంకా బలంగా ఆయన పనులు చేయగలిగారు, ఇంకా బలంగా దేవుని యొక్క వాక్యము చెప్పగలిగారు, ఇంకా బలంగా జనాల్ని మార్చగలిగారు. మరి మనం ఏం చేస్తున్నాము? ఈ 40 days ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉపవాసాలు చేస్తున్నారు, ఒక సమయం తీసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, చాలా సంతోషం, చాలా మంచిది. కానీ ఇది ఒక ప్రిపరేషన్ టైం అని మీరు ఆలోచించాలి, గుర్తుపెట్టుకోవాలి. గాడ్ ఇస్ ప్రిపేరింగ్ యూ ఫర్ సంథింగ్ దట్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ ఫ్యూచర్. దేవుడు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారు రాబోయే కాలం గురించి. మనము గొంగలి పురుగు చూసామనుకోండి, నడుస్తూ ఉంటుంది, ఒకనొక టైంలో అది ఒక ఐసోలేషన్, ఒక ఏకాంతంలోకి వెళ్ళిపోయి సీతాకోక చిలుకగా మారడానికి ఒక సమయం వస్తుంది. ఒక 10-20 రోజులు ఎవరికి కనపడదు, ఎవరితో కలవదు, ఏ దానికి అది తినదు, ఏమీ చేయదు. ఇట్ బికమ్స్ ఐసోలేటెడ్. 21 రోజుల తర్వాత అది సీతాకోక చిలుకగా మారుతుంది. మరి అది సీతాకోక చిలుకగా మారినప్పుడు దేవుడు దానికి రెక్కలు ఇచ్చినప్పుడు, దానికి ఎగురుతున్న సమయంలో అది మళ్ళీ తిరిగి నేను గొంగళ పురుగులా ఉండాలని మళ్ళీ కిందకెళ్ళి పాకుతుందండి? ఎప్పుడన్నా చూసామా? లేదే. అది మళ్ళీ వెళ్ళి అది యథావిధిగా ఆ జీవితం జీవిస్తుందా? లేదే. మళ్ళీ అదే తింటుందా? లేదే. మళ్ళీ వేరే గొంగళ పురుగులతో కనపడుతుందా? లేదే. అది ఎగురుతుంది కదా, దానికి రెక్కలు ఇచ్చారు కదా, దానికి ఒక రూపాంతరము అది పొందింది కదా. మరి ఆ జీవితం జీవిస్తుందా, లేదంటే తిరిగి మళ్ళీ వెళ్ళి పాతకాలం జీవితం జీవిస్తుందా? మరి దేవుడు ఈరోజు మీ యొక్క ప్రార్థనలు విని, మీ యొక్క ఉపవాసాలు చూసి, మీ యొక్క కోరికలు విని దేవుడు మీ జీవితంలో రూపాంతరము చెందించాలని ఆయన ప్రయాసపడిన తర్వాత, మీకు రెక్కలు ఇచ్చిన తర్వాత, 40 రోజుల తర్వాత ఆ ఫస్ట్ డే మీరు మళ్ళీ తిరిగి ఎందుకు అదే విధమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నారు అనేది ఒకసారి మిమ్మల్ని మీరు అడగాలి. What is that are you doing? Is there a transformation in your life? మీ జీవితంలో ఎటువంటి మార్పు అయినా ఉందా అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా నేను ఇవన్నీ చేస్తున్నాను, దేనికోసం చేస్తున్నాను, నా జీవితం మార్చబడాలని చేస్తున్నానే, మళ్ళీ 40 రోజుల తర్వాత నేను అది మర్చిపోకుండా ఆ యొక్క వాక్యంలో, ఆ యొక్క శక్తిలోనే, ఆ యొక్క ఆత్మ నింపుదలతోనే నేను నడవాలని మీరు ఈరోజు ప్రార్థన చేయాలనేది నా కోరిక. Are you being transformed is my question.
ఈ 40 దినాల తర్వాత, ఈ 40 రోజులు మీరు ఏం చేసినా సరే 40 దినాల తర్వాత వచ్చే ఒక్క రోజు ఉంటుంది చూడండి. ఏ రోజైతే అమ్మయ్య అంతా అయిపోయింది అని అనుకుంటారు చూడండి, ఇంకా నేను ఉదయం లెగక్కర్లేదు, ఇంకా దేవునితో సమయం గడపక్కర్లేదు, ఇంకా నేను రోజువారీ బైబిల్ చదవక్కర్లేదు, నేను ఉపవాసం చేయక్కర్లేదు, ఉపవాస ప్రార్థనలకు వెళ్ళక్కర్లేదు అన్న ఒక మైండ్ సెట్ వస్తుందా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఆర్ ఆర్ యు స్టిల్ బీయింగ్ లెడ్ బై ద స్పిరిట్ ఇస్ మై క్వశ్చన్. ఆత్మ నింపుదలతోనే ఇంకా నడవబడుతున్నారా అనేది నా క్వశ్చన్. ఆస్క్ యువర్ సెల్ఫ్ దట్. దేవుడు మిమ్మల్ని ఒక రేస్ కోసం ప్రిపేర్ చేస్తున్నప్పుడు, ఒక స్పోర్ట్స్ కార్ తీసుకుందామండి, దానికి కావాల్సిన ఇంజన్, దానికి కావాల్సిన టైర్స్, దానికి కావాల్సిన ప్రాక్టీస్ సెషన్స్, ల్యాబ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 40 days మనకు అన్నీ అయిపోయింది, కార్ ఫుల్గా ప్రిపేర్ అయిపోయిందండి, పెయింట్ కొట్టేశారు, ఫుల్ షైనింగ్లో ఉంది, ఇంకా రెడీ టు రేస్ అన్న టైంలో దాన్ని తీసుకెళ్ళి నేను ఊబర్కో లేకపోతే ట్యాక్సీకో వాడితే ఎలా ఉంటుంది? దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. అదే మనం కూడా చేస్తున్నాము. ఈ 40 రోజులు మనం పొందిన శక్తి, ఈ 40 రోజులు మనం పొందిన ఆ యొక్క విధేయత, ఈ 40 రోజులు మనం పొందిన ఆ జ్ఞానము 40 రోజుల తర్వాత ఆ ఒక్క రోజులో ఎలా మర్చిపోతున్నాము? యు నీడ్ టు స్టార్ట్ క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్. మీ యొక్క కుటుంబంలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, మీ కుటుంబాన్ని ప్రశ్నించాలి. వాట్ ఆర్ వి డూయింగ్? Are you leading the same old life as a caterpillar, or are you flying with the wings that God has given you? దేవుడు ఇచ్చిన రెక్కలతో మీరు ఎగురుతున్నారా, లేదండి నాకు అదే పాత జీవితం కావాలని మీరు కోరుకుంటున్నారా? Ask God what you want in your life. To lead a transformed life is what God wants. దేవుడు మీ జీవితాలు మార్చాలనుకుంటున్నారు, దేవుడు మీ జీవితంలో రూపాంతరము చెందించాలనుకుంటున్నారు. మరి మీరెందుకు తిరిగి అటే వెళ్ళిపోతున్నారు? మీరు ఈరోజు ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు లీవ్ సంథింగ్, లీవ్ దట్ లేజినెస్. ఆ యొక్క బద్ధకాన్ని వదిలిపెట్టండి, ఆ యొక్క ఇగ్నోరెన్స్ని, ఆ యొక్క అజ్ఞానాన్ని వదిలిపెట్టండి. మాంసం వదిలిపెడుతున్నారు, వెరీ గుడ్, వెరీ నైస్, అమేజింగ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు లీవ్ సంథింగ్, లీవ్ దట్ లేజినెస్, లీవ్ దట్ ఫెయిత్లెస్నెస్, ఆ అవిశ్వాసాన్ని వదిలిపెట్టండి, ఆ యొక్క అజ్ఞానాన్ని వదిలిపెట్టండి, శక్తిని పొందుకోండి, శక్తితో ముందు అడుగు వేయండి. ప్రపంచంతో నడవాలి అన్నొక్క ఆ యొక్క బంధకాన్ని నుంచి బయటికి రండి. ఇందాకే పొద్దున ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఒక సిస్టర్ వచ్చి చెప్తున్నారు, సిస్టర్ నేను ఈ 40 daysలో మీరు చెప్పారు, నిజంగానే నేను కూడా ఒక లక్ష్యం వైపు వెళ్ళాలనుకుంటున్నాను, ఏదో ఒక కోరిక కోసం కాదు, ఐ వాంట్ మై లైఫ్ టు బి ట్రాన్స్ఫార్మ్. నేను అదే ప్రార్థన చేశాను, ఇక్కడ వచ్చి కూడా నేను అదే విన్నాను, అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్ అని చెప్పేసి వెళ్ళారు. దే వాంట్ అ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. నేను చాలా బాధపడ్డాను, మా ఆఫీస్లో నాకు సమయం ఇవ్వరేమో ప్రార్థన చేయడానికి అని అనుకున్నాను, కానీ నేను వెళ్ళి అడగగానే మా యొక్క మేనేజర్ వెంటనే ఒప్పుకున్నారు. ఆ 3 o'clock స్లాట్ నాకు ఇచ్చారు, నేను ప్రార్థన చేసుకోగలుగుతున్నాను, బలముగా నేను ప్రార్థన చేసుకోగలుగుతున్నాను, వాళ్ళు నాకు సమయం ఇచ్చారు అని చెప్పి ఆనందంగా వచ్చి చెప్పింది. ఈరోజు కూడా జాబ్ ఉంటే నేను జాబ్కి వెళ్ళకూడదు, నేను దేవుని యొక్క సన్నిధిలో నేను ఉండాలి ఆదివారం అని బలంగా వచ్చాను. ఐ వాంట్ టు లీడ్ అ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ అని చెప్పి ముందడుగు వేస్తున్నాను, ఫస్ట్ స్టెప్ నేను తీసుకున్నాను అని చెప్పి వచ్చి చెప్పి ఉన్నారు. దెన్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ యూ ఆర్ టేకింగ్ అనేది ముందుగా మీరు ఆలోచించాలి. రూపాంతరము పొందిన జీవితము మీకు లభిస్తుందా 40 రోజుల తర్వాత? లేదండి యథావిధిగా మళ్ళీ ముందున్నట్టుగానే నా జీవితం నడుస్తుంది అని అనుకుంటున్నారా? అలా ఉంటే మట్టుకు ఈ 40 రోజులు చేసింది దేనికి ఉపయోగం ఉండదు. ఇట్స్ జస్ట్ అ రిచువల్. ఒక పద్ధతి పాటించేసాము, అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. మళ్ళీ వచ్చే సంవత్సరం దాని గురించి మళ్ళీ ఆలోచిద్దాంలేండి, అప్పటి వరకు ఎందుకు. టుడే మళ్ళీ మిమ్మల్ని నేను ఒక ప్రశ్నతోనే వదలాలనుకుంటున్నాను. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఏ లక్ష్యం వైపు ఈ 40 రోజులు మీరు ప్రార్థిస్తున్నారు, ఉపవాసం చేస్తున్నారు, దేవునితో సమయం గడుపుతున్నారు? దేని లక్ష్యం కోసం మీరు చేస్తున్నారు? రూపాంతరం పొందే జీవితము గురించా? శాశ్వతముగా ఉండే రూపాంతరము కోసమా? లేదండి అశాశ్వతమైన రూపాంతరము జస్ట్ 40 days కోసము, దాని తర్వాత యథావిధిగా ఉండాలనుకుంటున్నాను అనేది డెసిషన్ మీ చేతిలో ఉంది. ఈరోజు ఆలోచించుకోండి, దేవునితో మాట్లాడండి, దేవుని మిమ్మల్ని బలపరచమని ప్రార్థించండి. సరైన రీతిగా నేను జీవించేటట్టుగా యేసు ప్రభువు వలె నేను తిరిగి వెళ్ళిపోకుండా రూపాంతరం పొందిన జీవితంతో ఇంకా శక్తివంతంగా ముందడుగు వేసి నా జీవితం మార్చుకునే విధంగా నన్ను మార్చండి వాక్యం ద్వారా అని చెప్పి మీరు మీ దేవుడితో ఈరోజు మాట్లాడండి. ఆమెన్.
అందరం నుంచుందాము, మన చేతిలో మన కానుకలు పట్టుకుందాము, దేవునితో ఈరోజు మాట్లాడదాము. నోరిప్పి అడగండి, నీ దేవా ఈరోజు నా జీవితంలో శాశ్వతమైన మార్పు కోసం నేను ప్రార్థిస్తున్నాను. 40 దినాల వరకే ఉండే జీవితం కాదండి, శాశ్వతంగా నా జీవితంలో రూపాంతరము కావాలని ప్రార్థించండి. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్, బౌ డౌన్ అవర్ హెడ్స్ అండ్ ప్రే. మహాపరిశుద్ధ కృపగల తండ్రి, దేవా నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా ఈరోజు మీరు మాట్లాడిన విషయాలు బట్టి వందనాలు తండ్రి. దేవా ఈ 40 దినాలు తండ్రి దేవా మేము ఏదైతే చేస్తున్నామో, ఉపవాసం చేస్తున్నామో, ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా, మీకోసం కొన్ని విషయాలు వదిలిపెడుతున్నాం తండ్రి దేవా. అది మమ్మల్ని బలపరిచి తండ్రి దేవా, రాబోయే కాలంలో కూడా తండ్రి అలాగే బలముగా తండ్రి మీ యొక్క జ్ఞానముతో, మీ యొక్క శక్తితో, మీ యొక్క ఆత్మ నింపుదలతో నడిచేటట్టుగా దేవా మమ్మల్ని మార్చండి తండ్రి, మలుచుకోండి తండ్రి దేవా. మేము ఈ విషయాలన్నీ నేర్చుకున్న విషయాలు మర్చిపోయి యథావిధిగా మళ్ళీ ప్రపంచంతో కలవకుండా తండ్రి దేవా మమ్మల్ని మీరు ఈ ఏకాంతంలో ఎలాగైతే నేర్పించారో తండ్రి అదే నేర్పుతో మేము నడిచేటట్టుగా మాతో ఉండండి తండ్రి. మమ్మల్ని లీడ్ చేయండి తండ్రి, గైడ్ చేయండి తండ్రి. Dear Father, we don't want to lead our lives as the caterpillar of Father, but lead the life as a butterfly of Father. తండ్రి మీరు మాకు ఇచ్చిన రెక్కలు బట్టి తండ్రి ఎగరేటట్టుగా తండ్రి మేము ఆ జీవితాన్ని మార్చుకోవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈరోజు మేము వింటున్న వాక్యం బట్టి వందనాలు తండ్రి దేవా. ఆ వాక్యము మా జీవితాలను ఇంకా బలపరిచి తండ్రి, మీ యొక్క వాక్యంలో ఇంకా స్థిరపరిచేటట్టుగా తండ్రి, మీ సన్నిధిలో ఇంకా మమ్మల్ని ఎక్కింప చేసేటట్టుగా తండ్రి దేవా మమ్మల్ని స్థిరపరచండి తండ్రి. ఫాదర్ వి థ్యాంక్ యూ ఫాదర్ తండ్రి దేవా. ఈ యొక్క మీటింగ్ అంతా తండ్రి, ఈ యొక్క సర్వీస్ అంతా మీ చేతిలో పెడుతున్నాం తండ్రి దేవా. ఇస్తున్న కానుకలు బట్టి వందనాలు తండ్రి. ఇస్తున్న హస్తాల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క సన్నిధి, మీ యొక్క సమాధానము, మీ యొక్క సమృద్ధి ఎల్లప్పుడూ వారిపై ఉంచండి తండ్రి. వారు వెళ్తుండగా వస్తుండగా తండ్రి మీ యొక్క రక్షణ వారిపై ఉంచండి తండ్రి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్.